మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము రోమీలు రాసినటువంటి పత్రిక, పౌలు గారు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 1వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడు? నా హృదయంలో బహు దుఃఖమును మానని వేదనయు కలిగి ఉన్నాను. ఆయన హృదయంలో దుఃఖం ఉన్నదట, హృదయంలో మానని వేదన ఉన్నదట. ఈ లోకంలో మనం చూసినట్లయితే మన దుఃఖాలు దేనికై ఉన్నాయి? అనారోగ్యాలు, బాధలు, అప్పులు, పిల్లలు, కుటుంబ పోషణ, ఇంకా అనేక రకాలైనటువంటి లోకంలో ఉన్నటువంటి లేదా మన కుటుంబానికి సంబంధించినటువంటి మన పరిస్థితికి సంబంధించినటువంటి వాటిలో మనం ఎక్కువగా దుఃఖం పొందుతూ ఉంటాం. మరి ఇక్కడ పౌలు గారి దుఃఖం ఏంటి అంటే, పౌలు గారికి అనారోగ్యం లేదా, బాధలు లేవా, అప్పులు లేవా, చక్కగా హ్యాపీగా పట్టుపరుపుని పడుకుని ఉన్నాడా? మనం ఒకసారి కనుక మనం చూసినట్లయితే 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం నుంచి మనం కొన్ని మాటలు చూద్దాం. ఏమంటున్నాడైనా? చాలా ఎక్కువగా ప్రయాసపడ్డా. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి మాట్లాడుతున్నా. చెరసాలలో ఉన్నాను, అపరిమితంగా దెబ్బలు తిన్నాను, ఇంకా రాళ్లతో దెబ్బలు తిన్నాను, బెత్తాలతో దెబ్బలు తిన్నాను, రాత్రింపగలు సముద్రంలో గడిపాను, అనేక పర్యాయాలు ఆపదల్లో ఉన్నాను, దొంగల వలన, స్వజనుల వలన, అన్యజనుల వలన, అరణ్యంలో కపట సహోదరుల వల్ల ఈ ప్రయాసం, కష్టంతో ఉన్నాను, తరచుగా జాగ్రత్తతో ఉన్నాను. కారణం ఏంటంటే ఎక్కడ తిండి దొరికేది కాదు, స్వార్థకు తిరిగేవాడు. ఆకలి దప్పులతో ఉన్నాను, తరచుగా ఉపవాసంతో ఉన్నాను, కప్పుకోవడం దుప్పటి లేక చలితో ఉన్నాను, దిగంబరత్వంతో ఉన్నాను, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. మరి ఇలా అంటున్నటువంటి ఆయనకి హృదయంలోట బహు దుఃఖం ఉందట, మానని వేదన ఉందట. ఎందుకు ఆ వేదన? 2 కొరింథీ పత్రిక ఇప్పుడు మనం చదివాం 11వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే ఏమంటున్నాడు? ఇవేవి కాదు కానీ సంఘముల గురించి చింత, నశించిపోతున్నట్టు ప్రజల గురించి నాకు చింత కలుగుతుంది. ఎవడైనా బలహీనుడయ్యాడా? నేను బలహీనుడు కానా? ఎవరికైనా ఇబ్బందులు లేవా? నాకు ఇబ్బందులు ఉన్నాయి, నాకు బాధలు ఉన్నాయి, నాకు అనారోగ్యాలు ఉన్నాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏమనుకుంటున్నాం? దేవుని సన్నిధికి వెళ్తున్నాము, వచ్చేప్పుడు సంవత్సరం అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది, మాకేం దొరికింది? ఏమి దొరకలే, అన్నీ నష్టాలతోటే నడుస్తున్నాం. సరైన పనులు ఏదైనా వ్యాపారం చేద్దామంటే నష్టం వస్తుంది, పనులు చేద్దామంటే అనారోగ్యం వస్తుంది, అప్పులు బాధలు పెరిగిపోతూ ఉన్నాయి. మరి ఇలాంటి అప్పుడు ఎందుకు వెళ్ళాలి? దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి? చూడు, బయట వాళ్ళు ఎంత చక్కగా ఉన్నారు, దేవుడు భయం లేదు, ఏమి లేదు, చక్కగా వర్దిల్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు, అయినా కూడా బాగానే ఉన్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవట్లేదు నువ్వు, మన కోసము, మనం నీతిమంతులు కావడం కోసము, మనం పరలోకాన్ని చేరడం కోసము తన ప్రాణాన్ని సిలువలో పెట్టాడు. మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. మరి నువ్వు ఆయనకి ఏమిస్తున్నావు? ఏమంటారు జనులు? చచ్చిన తర్వాత ఎవడ చూడొచ్చాడు, మోసుకుని వెళ్తారు, కప్పెడతారో కాలుస్తారో కూడా మనకు తెలియదు. ఇక్కడ ఉన్నంతకాలము బ్రతుకుదాం. మరి నువ్వు దేవుని కొరకు ఏమిస్తున్నావు? నువ్వు సమయానికి మందిరానికి వెళ్తున్నావా? చక్కగా దేవుని స్తుతిస్తున్నావా? చక్కగా పాటలు పాడుతున్నావా? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా నీ వాక్యం ప్రకారం నడుచుకుంటున్నావా? ఏమిస్తున్నాడు మళ్ళీ అనుకుంటారేమో, డబ్బులు 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 కాదు దేవుడికి కావాల్సింది. డబ్బులు కావాలంటే ఈ లోకంలో చేయడానికి చాలా పనులు ఉన్నాయి. చాలా కష్టపడి సంపాదించుకోవచ్చు, వ్యాపారం చేసి సంపాదించుకోవచ్చు. దేవుని మందిరంలోనే వాళ్ళ డబ్బులు వీళ్ళ డబ్బులు కావాలని ఎప్పుడు దైవజనుడికి ఎప్పుడు ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాణం ఇచ్చినటువంటి దేవునికి నువ్వేమిచ్చావు? సమయాన్ని ఇచ్చావా? ఇష్టమైనట్టు స్వార్థం చెప్పావా?
ప్రభు కొరకు ఒక్కనైనా దేవుని కోసం తీసుకొచ్చావా? అనుదినం నువ్వు స్తుతిస్తున్నావా? ఇలాగంటే ఎక్కడ ఖాళీ అండి, వ్యవసాయ పనులు ఉన్నాయండి, కూలి పనులు ఉన్నాయండి, వ్యాపారం ఉందండి, ఈ స్వార్థ చెప్పడానికి మాకు ఎక్కడ సమయం దొరుకుతుందండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఈ సమయంలో బైబిల్లో ఉన్నటువంటి ఒక ఇద్దరిని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నా. ఒక ఆయన నెహేమియా. నెహేమియా అంటే మీరేంటో పెద్ద దైవజనుడు, లేకపోతే ఒక గొప్పవాడు, బైబిల్లో రాశాడు కాబట్టి చాలా గొప్పవాడు అనుకోవచ్చేమో. ఈయన వర్క్ ఏంటంటే, ఈయన పని ఏం చేస్తున్నాడు? నేను రాజునకు గిన్నె అందించేవాడనై ఉన్నాను. నెహెమీయా గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనంలో చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడు? రాజు గిన్నె అందించడం అంటే ఏం చేస్తున్నాడట? ఇబ్బంది చేస్తున్నాడు. అతనికి అటెండర్ లేదా పని చేసేవాడు. అలాంటి వాడికి కూడా హృదయంలో వేదన వచ్చేసిందట. అక్కడ ఒక రోజు రాజుగారికి ఇతను దేవుని బిడ్డ యూదుడే వచ్చాడు, చెరపట్టబడి వచ్చాడు. ఈయనకి చెత్త పనులంటే ఇష్టం ఉండదు, తాగుడంటే ఇష్టం ఉండదు. కానీ ఏమైందట ఇక్కడ 2వ అధ్యాయం చూసుకెళ్తే, ఒకనాడు రాజుకు ద్రాక్షరసం తాగాలని ఆశ పుట్టిందట. ఇప్పుడు రాజుగారు మీరు తాగకూడదని చెప్పగలడా? ఇతను చెప్పలేడు. కానీ ఏం చేశాడట? ద్రాక్షరసం పట్టుకెళ్ళి అందించాడట. రాజుగారు ఇతను ముఖం చూసి, ఏంటి ఆ ముఖం అలా పెట్టావండి నువ్వు? ఏంటి విచారంగా ఉన్నావేంటి? ఏమన్నా నీ హృదయంలో ఏమైనా దుఃఖం ఉందా? ఏమైనా వేదన ఉందా? ఏమనుంటే నాతో చెప్పు అంటే భయపడిపోయాడు. రాజు చిరంజీవి అగునుగాక. సర్లే, నేను చిరంజీవిగానే ఉంటాను, నువ్వు నా బాగానే పనిచేస్తాను, అన్నీ బాగానే ఉన్నాయి, ఇంతకీ నీ బాధ ఏంటి? అయ్యా మీతో మాట చెప్పుకోవాలి. నా హృదయంలో దుఃఖానికి కారణం ఏంటంటే, మా పితరులు ఉన్నటువంటి యెరూషలేము నగరం అంతా పాడైపోయింది, గుమ్మాలు అగ్నిచేత కాల్చబడ్డాయి, పట్టణమంతా కూలిపోయింది, నా ప్రజలంతా చెల్లాచెదురైపోయారు, కాబట్టి నా హృదయంలో దుఃఖం ఉన్నది. అప్పుడు రాజు అంటున్నాడు, ఇంతకీ నువ్వు నాతో చెప్పేదేంటి? ఇదంతా కాదుగా నువ్వు నాతో చెప్పేదేంటి? అప్పుడు ఏం చేశాడట? దేవునికి ప్రార్థన చేశాడట. రాజుతో చెప్తున్నాడట, ప్రభువా నీ సముఖాన్ని కనుక నేను దయ పొందిన వాడనైతే, సమాధులు అయిపోయాయి, పట్టణాలు కూలిపోయినాయి, ప్రజలందరూ వెళ్ళిపోయారు, నేను అక్కడికి వెళ్ళి యెరూషలేము పట్టణంకి వెళ్ళి గోడలోనూ అక్కడ అవి కట్టించడానికి నన్ను పంపించండి. ఏంటది? యెరూషలేము కడతాడా? పడిపోయిన మందిరాన్ని కడతాడా? వీళ్ళందరం చేకూరుస్తాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు జ్ఞాపకం చేసుకుంది. ఏం చేస్తున్నాడు ఈయన పని? గిన్నె అందించేవాడు అంటే ఎంత ఇస్తాడు జీతమో? ఏదో తిండి తిప్పలు పెడతాడు, ఏదో ఇస్తాడు, అంతేగాని లక్షల కోట్ల జీతం ఇవ్వడు కదా. కానీ ఈయన ఏమన్నాడు? నన్ను పంపించు, నేను వెళ్ళి వాటిని బాగు చేయాలి, తిరిగి నేను కట్టాలి అన్నాడు. అందుకు రాజు రాణి తన దగ్గర కూర్చుని ఉండగా వాళ్ళు అడుగుతున్నారు, రే బాబు, మరి నాకు ఇంట్లో పని చేసేవాడెవడు, నాకు రోజు నాకు సాయం చేసేవాడెవడు, నాకు టవల్ అందించేవాడెవడు, భోజనం పెట్టేవాడెవడు, ఇవన్నీ నువ్వే కదా అంటే, సరే ఏదోలే, నువ్వు అడుగుతున్నావు కదా, దుఃఖపడినావు కదా, ఎన్ని దినాలు కావాలి, ఎప్పుడు తిరిగి వస్తావు? మనం కూడా అడుగుతాం. ఎవరన్నా పని అమ్మాయి మానేసింది అనుకోండి, ఓ అమ్మాయి నా వల్ల నీకు కాదు కదా, ఎన్ని దినాలు ఉంటావు, రేపు వచ్చేస్తావా, లేకపోతే పని అంతా పూర్తి చేసుకుని వెళ్ళు, ఇదేనా మనం చెప్తాం? ఎన్ని దినాల్లో వస్తావు అని అడుగుతున్నారు. ఇంతకాలము ప్రభువా నన్ను పంపించు అని అడుగుతుంటే, ఇది కాక ఇంకేమన్నాడు? రాజు గనక అనుకూలమైతే, మీరు ఏ విధంగా, మీరు రాజుగారు ఏమనుకోవద్దు, మీరు ఎందుకంటే చాలా పెద్ద దేశపు రాజు, మీరు షూషాన్ కోటలో ఉన్నారు, మీరు మీకు అనుకూలమైతే నేను అక్కడ చేరే వరకు నన్ను దాటించినట్లుగా అవతల అధికారులకి ఒక చిన్న రికమెండేషన్ లెటర్లు ఇవ్వండి. అలాగే మరి మీరు కోప్పడినట్టు ఇంకో మాట కూడా చెప్తాను, అక్కడ అవి కట్టించడానికి నాకు ఏం కావాలట? కోట గుమ్మాలకి, ఇళ్ళకి దూలాలు, మానులు, ఇవన్నీ ఇచ్చినట్లుగా అడవులు కాసే ఆసాపు ఉన్నాడు కదా, అతనికి ఒకటి ఇవ్వండి. ఓ పని చేసేవాడు ఏమడుగుతున్నాడు?
నన్ను పంపించిన మనుషులను ఏర్పాటు చేయండి, అవతల వాళ్ళకి ఏర్పాటు చేయండి. ఇంకా ఏంటట, దూలాలు ఏదైనా 4 కర్రల 4 తాటిపట్ల కాదట, పెద్ద 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 అడుగుతున్నాడట. ఒక తాకిది ఇయ్యండి అని అడిగాడట. అలాగ నాకు తోడుగా ఉండి నా కృప చూపుచున్న దేవుని కరుణాహస్తం కొలది రాజు నా మనవిని ఆలకించను. దేవునికి స్తోత్రం. నువ్వు చేసేది మంచి పని అయితే ఖచ్చితంగా రాజు కాదు, దేవుడు ఖచ్చితంగా నువ్వు చేసే మంచి పనికి ఎప్పుడు సహాయంగా ఉంటాడు. వెంటనే రాజుగారు అన్నాడు, సరే నువ్వు వెళ్ళు, నీకేమేమి కావాలి అవన్నీ కూడా నేను ఏర్పాటు చేస్తాను, వెళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ కావాలి. అయ్యో నాకు ఇన్ని పనులు ఉన్నాయి, లేదంటే నేను ఇంత పెద్దవాడిని ఈ పని చేయాలా, లేదంటే చిన్నవాడిని ఎవడన్నా మాట వింటాడా? రాజుగారి దగ్గర బంట్రోత్ ఎవరికి చెప్తున్నాడు? రాజుగారికి స్వార్థ చెప్తున్నాడు. కాబట్టి అన్నీ మనకున్న కొంతమంది చూస్తున్నాం. ఒకసారి మందిరానికి తుని దగ్గర నుంచి ఒక ఆయన వచ్చాడు. ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. పురుగులు అన్నం తిన్నాను, రైల్లో అడుక్కున్నాను, ఒంటి మీద ఏం గుడ్లు ఉన్నాయి కూడా నాకు తెలీదు. కారణం ఏంటంట, అతను పుట్టి గుడ్డివాడు. ఇలాగా పాటలు, ఏం పాటలు బాగుంటాయి, నాకు సినిమా పాటలు నాకు సూట్ అవ్వట్లేదు, ఏమవుతాయి, దేవుని పాటలు, దేవుణ్ణి స్తుతించుడి అని పాడుకుంటూ రైలు పెట్టిలో తిరిగేవాడిని. ఒక్కొక్కసారి ఏం చేసేవాడు, టీసీ గారు నన్ను బయటికి పంపించేసేవారు. ఇలాగ ఉంటుంటే ఒక దైవజనుడు నన్ను చూశాడు. అరే భలే పాటలు పాడుతున్నావు, నా దగ్గరకు వస్తావని తీసుకెళ్ళి నాకు స్నానం చేయించి కొంచెం బట్టలు వేసి పాటలు పాడడం నేర్పించాడు. ప్రభువుని యేసుక్రీస్తు గురించి నీకు తెలుసా అని చెప్పాడు. ఈరోజున అతను ఏం సాక్ష్యం చెప్తున్నాడు తెలిసిన, మంచి సూట్ వేస్తాడు, మంచి మైక్ పట్టుకొస్తాడు, దేవుని కృపను బట్టి విదేశాలు వెళ్ళి సువార్త చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఆశ కలిగి ఉంటే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఇక అనేకులు కౌరు పెట్టాడు. ఎక్కడెక్కడైతే చెదిరిపోయారు వారందరూ కౌరు పెట్టాడు. వారందరూ వచ్చారు, వారందరినీ రమ్మన్నాడు. మనమందరం మందిరం కడదాం, మనందరం మళ్ళీ యెరూషలేము కడదాం. నీకు ఆశ ఉందా? నీ మందిరాలు పడిపోతున్నాయేమో, ఆ దైవజనుడు ఒక్కడు బాగు చేసుకోలేకపోతున్నాడేమో. మనమందరం ఏం చేద్దాం? అదేదో దైవజనుడి పనిలే, మనకేం సంబంధించింది? మీకోసం మందిరం స్థలాన్ని కొని మందిరాన్ని కట్టి మీరందరినీ రండి అంటే అంత ఇబ్బందులు పడిపోతారు ఎందుకు? ఇటు దైవజనుడికి వ్యాపారం చేసుకోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి డబ్బులు బట్టి చక్కని వ్యాపారాలు చేసుకోవచ్చు. కానీ కొంతమందిని ఏ విధం చేతనైనా కొంతమంది రక్షించాలనేటువంటి ఆశతో మీ దగ్గర మందిర పరిచయం ప్రారంభించాడేమో, అది జ్ఞాపకం చేసుకో. ఇంకొక మాట కూడా గుర్తు చేస్తున్నాను. మనకు బైబిల్లో ఒక రాజుగారి దగ్గర ఒక ఆయన ఉన్నాడు. అతను కుష్ఠరోగి, నయమాను, కానీ మంచి యుద్ధ ప్రవీణుడు, యుద్ధ అధినేత రాజ్యానికి. అలాంటి వాళ్ళ దగ్గరికి యెరూషలేము ముట్టడి వేసినప్పుడు బందీలు తీసుకొచ్చేసి పడేశారు. ఒక చిన్న పిల్ల ఆ నయమాన్ భార్యకి పని మనిషిగా వచ్చిందట. చిన్నపిల్ల చూస్తుంది, వాళ్ళ కనిగిన ఘనత చూస్తుంది. చూసి ఆ నయమాను కుష్ఠరోగిగా ఉండడం చూసింది. ఈ అమ్మాయి పని మనిషి అమ్మాయి బందీగా వచ్చింది. ఆడ గురించి మంచి మాటల గురించి ఏమైనా మాట్లాడితే, అమ్మ రాజుగారు బాగాలేదు, డ్రెస్సులు బాగాలేదు, అదేంటి జబ్బు అయి మీ ఆయన ఎలా ఉన్నారు నేను జడిసిందా? జడలేదు. అమ్మా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇదిగో నా యజమానుడు షుమ్రోనులో ఉన్నటువంటి ఒక గొప్ప దైవజనుడి దగ్గర నేను ఉండాలని ఆశపడుతున్నా. ఎందుకమ్మాయి? అక్కడ షుమ్రోనులో దైవజనుడు ఆయన ఏది అంటే అది జరుగుతుంది. అక్కడికి వెళ్ళి కనుక ఈయన కనుక వెళ్ళినట్లయితే బాగుపడతాడు. ఎవరైనా సరే బాగుపడతారు అనగానే చాలా ఆశ వస్తుంది. కాబట్టి ఈ అమ్మాయి వెళ్ళి నయమాన్ భార్యతో చెప్పింది. నయమాన్ భార్య వెళ్ళి తన భర్తతో చెప్పింది. ఈయన ఏం చేస్తాడు? షుమ్రోన్ అనగానే మనకు వ్యతిరేకమైనటువంటి ఊరు కదా, మన దేశం కాదు కదా అది. మరి ఆయన దగ్గరికి వెళ్తాం.
రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ఆ రాజుగారు మనకు వ్యతిరేకి, మీరంటే భయం కూడా, ఒక లెటర్ రాసేయండి, నేను వెళ్తాను. డబ్బు దశకం పట్టుకుని వెళ్ళాడు. మూటలతో బంగారము వెండి బట్టలు పట్టుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు. నిలబడి లోపల కబురు పంపించాడు, ఫలానా ఆయన వచ్చాడు రమ్మని. ఆయనకు అవసరమైతే ఆయన రమ్మను, నేనెందుకు వెళ్ళాలి అని దైవజనుడు కబురు పంపించాడు. ఏం లేదు, అతను బయటకు వస్తాడేమో, ఇదిగో లెటర్ పంపించి, అది చూసి భయపడి ఇదేంటిది లెటర్ ఎందుకు వచ్చింది నాకు. ఆయన అన్నాడు, లోపలికి వస్తాడంటే రాడట, బయట నిలబడ్డాడట, గుమ్మం దగ్గర గుర్రం వేసుకుని నిలబడ్డాడట, రథం మీద నిలబడ్డాడట. అయితే మన దగ్గర ఉన్నట్టు నదిలో, యోర్ధాన్ నదిలో 7 సార్లు మొలగమను. కోపం వచ్చేసింది. ఆశ్చర్య, మా దేశంలో మంచి నదులు లేవా, నేను అక్కడ మొలగలేనా, ఇక్కడ మొలగాల. ఆ పక్కన్నటువంటి ఒకడు ఆయన అన్నాడట. ఆయన ఏమన్నాడు, నువ్వు ఇన్ని డబ్బులు పట్టుకోవచ్చు, డబ్బులు ఇమ్మంటే నువ్వు ఇవ్వా, ఓ మాట కదా అంటున్నాడు. మాట అంటే ఏం పోయింది. వెళ్ళాడట, అందులో ములిగాడట, పసిపిల్ల దేహంలాగా అయిపోయిందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను ఈ మాట చెప్తున్నా. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు, వామ్మో నువ్వు ఎంత బాగు చేసావు, ఈ బంగారం, నీ బంగారం వద్దు, నీ వద్దు, నీ బట్టలు వద్దు, ఏమీ వద్దు, దేవుడు నాకు ఉచితంగా ఇచ్చాడు, ఉచితంగా చేశాను. దైవజనుడు జ్ఞాపకం చేసుకోండి, ఆయన మీ డబ్బుల కోసం పనిచేయడు, గుర్తుపెట్టుకోండి. మీరు బాగుండాలని మాత్రమే చేస్తాడు. ఈరోజు నేను చెప్పింది వాటన్నిటి గురించి చెప్పలేదు, కానీ సువార్త చెప్పడానికి నీకు అధికారం అక్కర్లేదు, బేదరకము అని అనుకోవద్దు, సామాన్యమైన స్థితి అనుకోవద్దు. సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని సువార్త చెప్పు. ఇదిగో పౌలు గారు, యేసు ప్రభు ఎంత దూరం తిరిగాడో మనకు తెలియదు, కానీ పౌలు గారు అయితే ప్రపంచమంతా తిరిగేసి ఈయనే క్రీస్తు, ఈయనే మన కోసం చనిపోయాడు, ఈయనే మన కోసం తిరిగి లేచాడు, ఈయన మనల్ని పరలోకాన్ని తీసుకెళ్తాడని సువార్తను ప్రకటించాడు. అందుకని అంటున్నాడు, నా హృదయంలో బహుదుఃఖము, మానని వేదన నాకు కలిగింది. ఈ లోకంలో ఉన్నటువంటి బట్టి నాకు కలగలేదు, కానీ నశించిపోతున్నటువంటి ప్రజల కోసము నాకు బాధ కలుగుతుంది. అసలు ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చారు? నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. మరి ఆయనకున్నటువంటి లక్షణం మనకు లేకపోతే మనం ఆయనకి శిష్యులుగా ఎలాగవుతాము? అని చెప్పిన మాటలు ఎలా వినగలుగుతాం? కాబట్టి ప్రభుకి ఏదైతే ఆశ ఉంది, ఈ లోకానికి వచ్చిన వెంటనే ముందుగా ఆ సముద్ర పొడ్డున వెళ్తూ ఎవరిని పిలిచాడు? బీదలైనటువంటి చేపలు పడుతున్నటువంటి వాడిని పిలిచాడు. పేతురు, యోహాను, యాకోబుని పిలిచి, మీరు రండి, చేపలు పడుతున్నారా, మీకు మనుషులు పట్టి జాగ్రత్తగా చేస్తాను సువార్త ప్రకటించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని ధన్యం చేసుకోవాలనుకుంటే, నువ్వు మందిరంలోకి వస్తున్నావు, వింటున్నావు, సంతోషపడుతున్నావు, దేవుడు నాకు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు అనుకుంటున్నావు, కానీ దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అది మర్చిపోతున్నావు. కాబట్టి ఇప్పటికైనా మనం మెలకు కలిగి కనీసం ఒక్కరికైనా సువార్తను ప్రకటించి దేవుని సన్నిధి తీసుకుని వచ్చి అగ్నిలోకి వెళ్ళిపోయే వాళ్ళని పరలోకాన్ని చేర్చేటట్లుగా నీ మనసును మార్చుకో, దేవునికి ఇష్టలుగా బ్రతుకు. అప్పుడు నిశ్చయంగా నీవును నీ ఇంటి వారును సుఖంగా జీవిస్తాం. ఈ మాటలను దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న ప్రార్థన చేస్తున్నా, నాతో ఏకీభవించండి. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఇదిగో నీ ప్రియ బిడ్డలతో నాయన పౌలు గారు చెప్పినటువంటి మాట, నాకు బహుదుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలిగి ఉన్నాను. అవును ప్రభువా, పౌలు గారు ఎంతో పరిచయుడిగా ఉన్నాడు, యూదుడిగా ఉన్నాడు, గమలీయేలు పాదాల వద్ద చదువుకున్నానని చెప్పినటువంటి వాడు. అనేకమైన దెబ్బలు తిన్నాను, అనారోగ్యంలో ఉన్నాను, చలితో ఉన్నాను, జాగరణలతో ఉన్నాను అని చెప్పాడు. కానీ అవి ఏమీ నాకు దుఃఖం కలిగించలేదు. కానీ ఇదిగో ఈ ప్రజలు ప్రభువుని ఎరగక నశించిపోతున్నారు కాబట్టి నా మానని వేదన, హృదయంలో దుఃఖం ఉన్నదని. ప్రభువా, అలాంటి హృదయాలు మాకు దయచేసి అనేకులు రక్షించే కృప మా జీవితాలకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా పంపించాలనుకుంటే షేర్ చేయండి. అనుదినం ఈ వాక్యం కావాలనుకున్నప్పుడు
సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలు దేవుడు దీవించను గాక. ఆమేన్.